వెళ్ళిపోదాం. హైదరాబాద్ తెలంగాణలో జూబ్లీ హిల్స్ మీద ఇప్పుడు ప్రతి ఒక్కరి కన్ను కూడా ఉంది. ఎస్, ఇప్పుడు ఫుల్ ఎలక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే కాస్త లేట్ అయినా సరే బీజేపీ కూడా తమ అభ్యర్థిని అనౌన్స్ చేసేసింది. పార్టీలో జూబ్లీ హిల్స్ టికెట్ కోసం ఎంతో మంది పోటీ పడినా చాలా మంది పేర్లు వినిపించినా చివరికి అధిష్టానం మాత్రం లంకాల దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఆయన ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దాంతో ఉప ఎన్నికల్లోనూ మరోసారి ఆయనకే ఛాన్స్ ఇచ్చింది ఈ నాయకత్వం. గత ఎన్నికల్లో లంకాల దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ఇతర సమీకరణాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని దీపక్ రెడ్డికే టికెట్ ఇచ్చింది బీజేపీ నాయకత్వం. లంకాల దీపక్ రెడ్డి రెండోసారి జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకి ఇప్పటికే కొంత ఓట్ బ్యాంక్ ఉండడం సానుకూల అంశం అయినప్పటికీ ఇప్పుడున్న పొలిటికల్ రేస్లో మరి ఆయన నెగ్గుతారా లేదా అన్నదే సస్పెన్స్. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇప్పుడు లేకపోవడంతో ఈ బైపోల్లో బీఆర్ఎస్ కు ఓట్లు తగ్గే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. పైగా జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉంది. అందువల్ల బీజేపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ లో ఈసారి బీజేపీ పొలిటికల్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అన్న దానిపై ఆ పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి ఏం చెప్తున్నారో డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. లంకాల దీపక్ రెడ్డికి మరొకసారి అవకాశం కల్పించింది. ప్రస్తుతం మనకు అందుబాటులో లంకాల దీపక్ రెడ్డి గారు ఉన్నారు. అలా ఏంటి మరొకసారి మీకే అవకాశం ఇచ్చింది బీజేపీ, ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు, ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గానికి రాష్ట్రం ఉండొచ్చు, దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ వారికైనా సరే నా మీద నమ్మకంతో మళ్ళీ నాకు సీట్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ టైం నా యొక్క పర్ఫార్మెన్స్ చూసినందుకే నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అంతకంటే ముందు 6,000-7,000 వచ్చినాయి ఇక్కడ ఓట్లు. మేమందరం కూడా ప్రతి కార్యకర్త, జూబ్లీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కష్టంతోనే దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చాను. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఇంకా చాలా సూపర్గా తీసుకు, అంటే మీరు అనొచ్చు అది ఢిల్లీ మోడీ గారి చేసిన 100% మోడీ గారిని చూసే, కానీ అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా 2-3 వేలు పెరిగిన కాడ ఇక్కడ మేము 25-30 వేలు దాకా పెరిగినాం ఓట్లు. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా వరకు పొటెన్షియాలిటీ ఉంది. భారతీయ జనతా పార్టీకి ఓటే వాళ్ళని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా ప్రతి ఇంటికి పోయి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేదంటే సెంట్రల్ స్కీమ్స్ అన్ని కూడా వాళ్ళకి వివరించి మేము ఓటు అర్థించడం జరుగుతుంది. కంపల్సరీ ఇక్కడ గెలవబోతున్నాం. బీసీ ఫీవర్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో హాట్గా నడుస్తోంది. మీకు రెడ్డి సామాజిక వర్గమైనటువంటి దీపక్ రెడ్డికి జూబ్లీ హిల్స్ ఎన్నిక ఏ విధంగా ఉపయోగపడుతుంది, కలిసి వస్తుంది అనుకుంటారా? 100% అంటే భారతీయ జనతా పార్టీ దేశానికి మొత్తం ప్రైమ్ మినిస్టర్ ఏ కులం ఏ పార్టీ. నేను అనేది ఆయన ఒక బీసీనే కదా, వీళ్ళు బీసీ అంటున్నప్పుడు వీళ్ళు మైనార్టీలో 10% ఎందుకు కలిపిరు అక్కడ? ఒకటి. రెండోది, మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే ఇక్కడ సీఎం ఎందుకు ఇస్తలేరు? భారతీయ జనతా పార్టీ సీఎం క్యాండిడేట్ అనౌన్స్ చేసింది లాస్ట్ టైం. సీఎం గెలిస్తే ఇట్లా సీఎం విల్ బి బీసీ అని చెప్పింది. వాళ్ళు ఎందుకు చెప్తలేరు, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? దీని గురించి మాట్లాడాలి. కానీ ఉత్తగానే పైన చేసేసినాం, వాళ్ళు లేదు కోర్టులో పోయింది, వీళ్ళు దాని గురించి ఫేవర్ కాదన్నప్పుడు 10% తీసేయండి, అందరు సపోర్ట్ చేస్తారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 18వ తారీఖు రోజు బంధు పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని టార్గెట్ చేస్తూ. సో ఆ ప్రభావం మీ మీద పడదా? మీ ఎన్నిక కావచ్చు, మీకు కావచ్చు? మాది 100% తప్పండి. అది భారతీయ జనతా పార్టీకి అగెన్స్ట్ చేయలేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీద ఇచ్చిండ్రు వాళ్ళు పిలుపు. సో ఏదేమున్నా సరే భారతీయ జనతా పార్టీ బీసీల కొరకే పనిచేస్తున్నది. బీసీ నాట్ ఓన్లీ బీసీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరి గురించి కూడా ఫైట్ చేస్తుంది. అయితే నేను చెప్పేది మళ్ళీ చెప్పేది ఏంటంటే వాళ్ళకి నిజంగా ప్రేమ ఉంటే ఎందుకు సీఎం పోస్ట్ వాళ్ళకి ఇస్తలేరు? నిజంగా ఉంటే ఇవ్వండి, సీఎం పోస్ట్ ఇస్తే నేను కూడా కంటెస్ట్ కూడా ఛాలెంజ్. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రధానంగా ముస్లిం ఓట్లే గెలుపు నిర్దేశిస్తాయనేది ఒక ప్రధాన చర్చ జరుగుతుంది. బీజేపీ ప్లానింగ్ ఏంటి? లంకాల దీపక్ రెడ్డి ప్లానింగ్ ఏంటి? మైనార్టీ సోదరులందరూ కూడా లాస్ట్ టైం ఒక్క సైడే వేసిరని మేము చెప్పలేము. కొన్ని ఊళ్ళలో మాకు కొన్ని పడ్డాయి, అంటే అంత పడకుండా కానీ కొన్ని పడ్డాయి.
ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు భారతదేశం ప్రధాని ఏ విధమైన వర్క్ చేస్తుండో వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారు అనేదాన్ని. సో నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే మైనార్టీ సోదరులు ఆలోచించమని చెప్తున్నాను నేను. అంతేగాని మీరు ఎంఐఎం పార్టీలకి చెప్పంగానే గొర్రెల్లాగా వాళ్ళ దగ్గర పోరని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే వాళ్ళు ఆలోచించారు కాబట్టి మాకు కూడా కొన్ని ఓట్లు పడ్డాయి. మళ్ళీ చెప్పేది ప్రజలకి, మైనార్టీ సోదరులకి మీరు ఆలోచించి ఓటేయాలని చెప్తున్నాను. బీఆర్ఎస్ రైట్, ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నారు. చూడాలి మరి జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కడతారు. ఇక నెక్స్ట్ టాపిక్